పాలకుడు అనేవాడు పరిపాలన ఎప్పటికప్పుడు మెరుగుపరచాలి. అది అతని బాధ్యత. ఆ విషయంలో చంద్రబాబు గారు చాలా సిన్సియర్, చాలా పర్ఫెక్ట్గా ఎప్పటికప్పుడు అప్డేటెడ్ టెక్నాలజీని వాడే ప్రయత్నం చేస్తారు. భారతదేశంలో మొట్టమొదట వెహికల్స్ రిజిస్ట్రేషన్ అనేటటువంటిది అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పగానే అమలు చేసిన ఆంధ్రప్రదేశ్. ఇదివరకు వెహికల్ రిజిస్ట్రేషన్కి ఆర్టీఓ ఆఫీసుల దగ్గర కూర్చోవాలి. ఇప్పుడు ఏ షాపులో కొంటే ఆ షాపులోనే మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. గ్రేట్ కదా. ఇప్పటికీ మళ్ళీ తెలంగాణలో అట్లాగే ఆ ఆర్టీఓ కార్యాలయం దగ్గర కూర్చోవాలి. ఇక్కడ అవసరం లేదు. గ్రేట్ కదా అది. అట్లాగే ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మంచి మార్పులు తీసుకొచ్చారు ఆయన తాజాగా. రాష్ట్రంలో ఆదాయం ఎక్కువగా ఉండే 4 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రిజిస్ట్రేషన్ జరిగిన గంటలలోపే దస్తావేజులు అందజేయబోతున్నారు. మిగతా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్లు జరిగి సబ్ రిజిస్ట్రార్ డిజిటల్ సంతకం పూర్తయిన వెంటనే దస్తావేజ్ సిద్ధమైనట్టు కొనుగోలుదారులు వాట్సాప్కి లింక్ పంపుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్కి వచ్చే వాళ్ళు కార్యాలయాలు గంటల కొద్ది వేచి ఉండాల్సిన పని తప్పుతోంది. విజయవాడ పటమట, విశాఖలోని ఆర్వో, గుంటూరు నగరం కోటిపాడు, తిరుపతి రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన మార్పులతో త్వరగా డాక్యుమెంట్ చేతికందుతుంది. ఇందుకు ఈ కార్యాలయాల్లో అదనంగా 4 ఉద్యోగులు నియమించారు. ఇతర కార్యాలయాల్లో ఈ విధానం తీసుకురాబోతున్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన రోజే దస్తావేజులు తీసుకోవడం చాలా చోట్ల సాధ్యపడలేదు. ఈ పరిస్థితుల్లో డాక్యుమెంట్ సిద్ధమైనట్టు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి కొనుగోలుదారులకి వాట్సాప్ లింక్ వెళ్ళడం ఊరటనిస్తుంది. ఈ లింక్ నుంచి దస్తావేజ్ డౌన్లోడ్కి అవకాశం కల్పించారు. కూటమి ప్రభుత్వం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇప్పటికే పలు మార్పులు తెచ్చింది. స్లాట్ బుకింగ్ విధానంతో క్రయ విక్రయదారుల సమయం ఆదా చేసింది. ఆ కార్యాలయాల్లో సంప్రదాయంగా వస్తున్న రాచరిక వ్యవస్థ, ఎరుపు బల్లలని తొలగించింది. ఆగస్టు 1 నుంచి 17 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆస్తి పన్ను చెల్లింపు యజమాని పేరు ఆటోమేటేషన్ కూడా మార్చబోతోంది. గ్రామ సచివాలయాల్లో వారసత్వ భూముల సంక్రమణ భాగస్వామ్య సక్సెషన్ రిజిస్ట్రేషన్లు చేయడం మీద సందిగ్ధత నెలకొంది. సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్స్ అర్హతలు, సామర్థ్యం, సదుపాయాలు, సాంకేతిక సమస్యల మీద ఉన్నత స్థాయిలో తర్జన నెలకొంది. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు కొనసాగిస్తే సరిపోతుందని అధికారులు అవగాహనకు వచ్చినట్టు తెలిసింది.